హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను శ్రీరశ్మి. వెల్కమ్ టు ఎక్స్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇక బయట అయితే ఫుల్ వర్షం ఉందన్నమాట. ఇంకా లేవగానే ఫుల్ వర్షం పడుతుంది అసలు. ఇంకా నైట్ నుంచే ఫుల్ పడుతుంది అనుకుంటాను. నేనైతే పడుకునిపోయినా, నాకు బాగా నిద్ర ప్లేస్ ఉంది. ఇంకా మార్నింగ్ లేవగానే అమ్మ నాకు చాయ్ తీసుకొచ్చి వచ్చింది. ఇంకా అమ్మ కిచెన్లో ఏం చేస్తుందో చూపిస్తాను కాదు. మమ్మీ ఏం చేస్తున్నాను? చుక్కకూర పప్పు అట ఫ్రెండ్స్. కందిపప్పు చుక్కకూర అంటే ఇలా కందిపప్పు ఉందా మమ్మీ? పప్పు. ఇలా అమ్మ చేతి వంట ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా అమ్మ చేతితోని కూర అందిస్తాను. అంత బాగా ఇష్టం అన్నమాట. కొన్ని కొన్ని సందర్భాలు, కొన్ని స్వీట్ మెమోరీస్ మంచిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. నేను అందిస్తాను అమ్మ పెళ్ళికి అంటే. ఇంకా నెక్స్ట్ అమ్మ అయితే వంట చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా అంతలోపు నేనైతే తోటకి వెళ్ళొద్దామని అయితే తోటకి వెళ్తున్నాను. ఇంకా అక్కడ వ్యూ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వర్షం కొడుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా వర్షంలో అయితే ఇంకా అలా అలా తిరుగుతుంటే సూపర్గా అనిపిస్తుంది. ఇంకా మీకు చూపిస్తాను, చూసేయండి. जामा ఒకటి
వస్తుందా? ఇంకా పైన దండి ఉంది. అది ఇది ఆడే పడిసి వచ్చినా. ఓ ఇక్కడ ఉన్నావా మీరు? వావ్, ఏమి పెద్దగా తీసుకో మమ్మీ. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా తోట నుంచి వచ్చేసరికి అయితే అమ్మ అయితే పప్పు చేసింది, అన్నం చేసింది. ఇంకా వర్షం పడుతుంది కదా, ఇంకా వేడివేడిగా బజ్జీలు చేస్తే ఆ పప్పులోకి నంచుకోవడానికి సూపర్గా ఉంటుంది. అందుకోసమని నేనైతే ఆలుగడ్డ బజ్జీలు అలాగే ఓమ ఆకు ఉంటుంది కదా, ఆ బజ్జీలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వేడివేడిగా సూపర్గా ఉంటుంది కదా అనేసి ఇంకా అమ్మ వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను.